మళ్ళీ ఈ గీత దాటితే చర్యలు తీసుకోరు. అది కాంగ్రెస్ పార్టీలో చాలా చాలా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి అనడం వరకు కానీ చర్యలు తీసుకోరు. వాస్తవంగా చూడొచ్చు మనము. గీత దాటితే చర్యలు అన్నారు కదా, అనిరుద్ రెడ్డి ఫామ్ లో మీటింగ్ పెడితే ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన మల్లూరు రవి మీద కామెంట్స్ చేస్తే ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? నిన్న సిఎల్పి మీటింగ్కి వచ్చినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏకంగా ఫైల్ పట్టుకొచ్చిండు. ఎవరికి సంబంధించిన ఫైలు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి భూ కబ్జాల ఫైల్ చిట్టా మొత్తం పట్టుకొచ్చిండు లైవ్కి. అది చూపించిండు సిఎల్పి సమావేశంలో. మరి ఆయన మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఏం చర్య తీసుకున్నారు? ఒకసారి ఆ లైవ్కి సంబంధించి కూడా చూద్దాం మనం. ఇగో కనబడుతుంది కదా మనకు ఫైల్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఈ ఫైల్ మొత్తం చిట్టా పట్టుకొచ్చిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత ఉత్తముచితే చర్యలు తీసుకుంటాం, చేస్తాం, సస్పెండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేయరు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరి కాళ్ళు తిట్టుకోవచ్చు, ఇంకా మహా ఎక్కువైతే ఎవరి కాళ్ళు కొట్టుకోవచ్చు. పద్ధతే అది. తిట్టుకోకపోతే ఇబ్బంది. కొట్టుకున్నా తిట్టుకున్నా అది కామన్ కాంగ్రెస్ పార్టీలో. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. తిట్టుకోవడం కాదు. తిట్టుకున్నా కామన్ అది. తిట్టుకోలేని వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. అమ్మ ఇంత మంచి వాళ్ళు రా కాంగ్రెస్లో అంటే అది కామన్. కాంగ్రెస్లో వ్యక్తిగత విమర్శలు చేయడం, ఒకరికొకరు తిట్టుకోవడం, బహిరంగంగా తిట్టుకోవడం, బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, ఇది కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా పద్ధతి, వాళ్ళ సిద్ధాంతం అన్నట్టు అది.